హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 23. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభిరామ్ మిర్రర్లో నుంచి తనను చూడడం గమనిస్తోంది అనన్య. వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు? ముందు చూసి డ్రైవ్ చేయరా బాబు అని అనుకుంటూ ముందు చూడండి సార్ అని చేతి సైగ చేసింది అనన్య. అనన్య అలా సైగ చేసేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఒరే అభి, అనన్య వైపు ఎందుకు అలా చూస్తున్నావు? నీకు బుద్ధి లేదా? ఒక అమ్మాయి వైపు కన్నార్పకుండా అలాగే చూస్తే తనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని తనని తానే తిట్టుకుంటున్నాడు అభిరామ్. అను వైపు చూడకూడదు చూడకూడదు అని అనుకుంటూనే ఆటోమేటిక్గా తన వైపు చూస్తున్నాడు అభిరామ్. మళ్ళీ తన చూపులను తానే కంట్రోల్ చేసుకుంటూ కావాలని చంద్రకాంత్తో మాట్లాడుతూ మైండ్ డైవర్షన్ చేసుకుంటున్నాడు. ఒరే మనోజ్, నువ్వేంట్రా ఎప్పుడొచ్చావు? అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. వంటింట్లో నుంచుని మనోజ్ని చూసి నవ్వుతూ ముందుకు వచ్చి పిలిచింది గంగ. ఏంట్రా విషయం? అమృత పెళ్ళికి వచ్చారు, 2 రోజులు ఉండమంటే మీ అమ్మ వినలేదు. మళ్ళీ వస్తాంలే వదినా అంటూ మీ ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయింది. అయినా నువ్వొక్కడివి వచ్చావేమిటి? మా అన్నయ్య రాలేదా అంది గంగ. లేదత్తమ్మా, నేను ఒక్కడినే వచ్చాను. ఇక్కడే ఉంటానత్తమ్మా ఇక మీద అన్నాడు మనోజ్ ఇల్లంతా పరిశీలనగా చూస్తూ. అనన్య కనిపించట్లేదేంటా అనుకుంటూ. అదేంట్రా ఇక్కడే ఉంటావా? నీ కాలేజ్ ఏం కావాలి చెప్పు. అయినా నువ్వు ఉంటానంటే మాకేమీ అభ్యంతరం లేదు. మీ అమ్మా నాన్న ఒప్పుకోవాలి కదా అంది గంగ. అత్తమ్మా, మా అమ్మా నాన్న సంగతి పక్కన పెట్టు. ఇక నా కాలేజ్ అంటావా? నేను ఇక్కడే అను చదువుకునే కాలేజీలో జాయిన్ అవుతాను. మీరు ఒప్పుకుంటే చాలు అన్నాడు మనోజ్ వాళ్ళ అత్తని కాకాపడుతూ. అదేంట్రా, నీ స్టడీస్ కంప్లీట్ అయిపోతాయేమో కదా ఈ ఇయర్తో? అను నీకన్నా చాలా చిన్నది, తనతో పాటు చదువుకుంటా అంటావేమిటి? అయోమయంగా ఫేస్ పెట్టి అడిగింది గంగ. అత్తమ్మా, నీకు తెలియనిది ఏముంది? నాకు వచ్చిన చదువు అంతంత మాత్రం. అందుకనే సిటీ వచ్చి చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇకనైనా మంచి మార్కులతో పాస్ అయితే ముందు క్లాసులకు వెళ్ళొచ్చు కదా. కొంచెం ఇబ్బంది పడుతూ తన పరిస్థితిని చెప్పాడు మనోజ్. అంటే నువ్వు కూడా మా అనులాగానే అన్నమాట. అది కూడా అంతే, ఎగ్జామ్లో తప్పింది. ఇలా అయితే ఎలారా మీ ఇద్దరూను? మాటలు చూస్తే కోటలు దాటుతాయి ఇద్దరికి. పొట్టకొస్తే అక్షరం ముక్క లేదు అంటూ చివాట్లు అందుకుంది గంగ. అత్తమ్మా ప్లీజ్, నువ్వు కూడా తిడుతావా? మా ఇంట్లో ఈ బాధ తట్టుకోలేకే ఇక్కడికి వచ్చాను. నువ్వు కూడా మొదలుపెట్టుకో. ఇప్పుడు చదువుకుంటా అంటున్నాను కదా అంటూ చుట్టూ చూస్తూ, ఇంతకీ ఇంట్లో ఎవరూ లేరా? కనిపించట్లేదు అడిగాడు మనోజ్. ఎందుకులేమో, అదిగో బామ్మగారు టీవీ చూస్తున్నారు కదా, అదిగో నీ చిట్టి మరదలు ఆడుకుంటోంది. నీ కళ్ళు ఎదురకుండానే నేను ఉన్నాను, ఇంకా ఎవరికోసం వెతుకుతున్నావు అడిగింది గంగ. మావయ్య ఏడత్తయ్య, ఇందాకటి నుంచి కనిపించట్లేదు. అను కోసం వెతుకుతూ చెప్పలేక చంద్రకాంత్ గురించి అడుగుతున్నాడు మనోజ్. ఆయన అణుని తీసుకుని వాళ్ళ సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారులే అంది గంగ. ఏంటత్తయ్య, అణుని డ్రాప్ చేయడం ఏమిటి? చెప్పాను కదా మనోజ్, అను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యిందని. అందుకనే కొన్ని రోజులు వాళ్ళ సార్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అక్కడే స్టడీస్ అన్నీ కంప్లీట్ చేస్తుంది అంది గంగ వంటింట్లోకి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ. సార్ అంటే ఎవరత్తా కంగారు పడుతూ అడిగాడు మనోజ్. మొన్న అమృత పెళ్లిలో చూడలేదు, ఎర్రగా బుర్రగా ఎత్తుగా హీరోలాగా ఉన్నాడే ఒక అబ్బాయి, అభిరామ్, అతనే అంది గంగ నవ్వుతూ. అబ్బా, ఎంత పని చేశారు! అయినా ఏంటి అత్త, మీరు కొంచెం కూడా ఆలోచించరా? అణుని వాడి దగ్గరికి ఎలా పంపిస్తారు? వాడికి ఇంకా పెళ్ళి కాలేదు. పైగా అను చాలా అందంగా ఉంటుంది, ఇద్దరు టీనేజ్లో ఉన్నారు. నాకే ఇంత ఆలోచన ఉంటే మీరు అసలు ఆలోచించకుండా ఎలా పంపిస్తారు అని గింజుకుంటున్నాడు మనోజ్. మనోజ్ వైపు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా నువ్వు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? అయినా మేము మా అమ్మాయి గురించి ఆలోచించమా? 1కి 10 సార్లు ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము. అయినా మా ఎవరికీ లేని బాధ నీకేంట్రా?
అని డౌట్గా మను వైపు చూస్తూ అంది గంగ. అబ్బే, అదేం లేదత్తా, అను మన ఇంటి అమ్మాయి కదా అని కొంచెం కంగారు పడుతున్నాను అంతే. అత్తా, నేను కూడా స్టడీస్లో వీక్గానే ఉన్నాను కదా, నేను కూడా మీ అబ్బాయి లాంటి వాడినే కదా, నన్ను కూడా అక్కడికి పంపించండి అత్తా, నేను కూడా అక్కడే ఉండి చదువుకుంటాను, ప్లీజ్ అత్తా, ప్లీజ్ 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 అని పదే పదే కాకా పడుతున్నాడు మనోజ్. ఒరేయ్, ఆపరా, ఏంటి నీ గోల? ఆలోచిస్తానని చెప్తున్నాను కదా. అభిరామ్తో ఫస్ట్ నన్ను మాట్లాడని, అతను నీకు షెల్టర్ ఇస్తాను అంటే వెళ్దువు కానీ, వాళ్ళకి కూడా ఇంట్లో స్పేస్ ఉండాలి కదా. మన ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎలా? వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు అంది గంగ. నాకు ఇంట్లో రూమ్ ఏమీ ఇవ్వక్కర్లేదు, అక్కడ దగ్గరలో ఏదో ఒక రూమ్ తీసుకుంటాను, స్టడీస్ చెప్పమను చాలు అన్నాడు మను. ఉన్నట్లుండి నీకు చదువు మీద ఇంత శ్రద్ధ వచ్చేసిందేంట్రా? సర్లే, ఆలోచిద్దాము, ముందు నీ లగేజ్ అంతా రూమ్లో పెట్టుకో అంది గంగ. నాకు అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అను మీద ఇష్టం ఉంది. అను అభిరామ్ ఒక్కచోటే ఉంటే ఇద్దరు ఇష్టపడతారేమో అన్న భయం ఉంది. స్టడీస్ వంక పెట్టుకుని ఇద్దరి మధ్యలో కూర్చుంటాను. అనుకి దగ్గర కావచ్చు, అభిరామ్ని దూరం చెయ్యొచ్చు. నా ప్లాన్ వర్కౌట్ అయితే బాగుండు అనుకుంటూ ఏదేదో ఆలోచిస్తున్నాడు మనోజ్. పోలీస్ స్టేషన్ ముందు కార్ పార్క్ చేసి అను, అభిరామ్, చంద్రకాంత్ ముగ్గురు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళారు. వస్తున్న వాళ్ళని చూసి, రారా అభి, రండి సార్ కూర్చోండి అన్నాడు విక్రమ్ చైర్స్ వైపు చూపిస్తూ. ఏంట్రా విక్కీ, ఇప్పటికైనా చెప్తావా దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఇదంతా ఎవరు చేశారు అడిగాడు అభిరామ్. ఆ రంగాన్ని 3 రోజులు ఇంట్రాగేషన్ చేస్తే కానీ వాడు నోరు విప్పలేదు. ఆఖరికి వాడు నోరు విప్పి ఎవరి పేరు చెప్పాడో తెలుసా అంటూ ఒకవైపుకు చేతిని చూపించాడు విక్రమ్. శ్వేత, నువ్వేంటి ఇక్కడ? చాలా ఆశ్చర్యంగా శ్వేత వైపు చూస్తూ దగ్గరికి వెళ్ళాడు అభిరామ్. అభి, నాకేమీ తెలియదు, అసలు అతను ఎవరో కూడా తెలీదు నాకు అంటూ కంగారు పడుతూ అభిరామ్ చేతులు పట్టుకుని అంటోంది శ్వేత. శ్వేత, నువ్వు కూర్చో ప్లీజ్, అభి నేను మాట్లాడుతున్నాం కదా, నువ్వు యువతలకి రాకూడదు అని అభిరామ్ని పక్కకు తీసుకువచ్చాడు విక్రమ్. ఏంట్రా, శ్వేత ఏం మాట్లాడుతోంది? తనని ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు? ఆ లేడీ కానిస్టేబుల్ శ్వేతతో ఏం మాట్లాడుతోంది? నాకేమీ అర్థం కావట్లేదు, క్లారిటీగా చెప్పరా అన్నాడు అభిరామ్. అభి, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ రంగాకి 3 రోజుల నుంచి 3rd డిగ్రీ ఇస్తుంటే ఈరోజు నోరు విప్పాడు. తనకు డబ్బు ఆశ చూపించి ఇదంతా శ్వేతే చేయమందని చెప్తున్నాడు. వాట్? ఏంట్రా, నువ్వేం మాట్లాడుతున్నావు? శ్వేత గురించి నీకు తెలీదా? మనం కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్, నువ్వు కూడా తనని అనుమానించడం బాలేదు విక్రమ్ అన్నాడు అభిరామ్. అభి, నేను చెప్పేది ముందు నువ్వు పూర్తిగా విను. వాడు చెప్పగానే శ్వేతని మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాము. శ్వేత ఫోన్ నుంచి రంగా ఫోన్కి నిజంగానే చాలా కాల్స్ వచ్చాయి. శ్వేత కాల్ లిస్ట్ మొత్తం మేము చెక్ చేశాము. ఇది నువ్వు నమ్మైనా నమ్మకపోయినా నిజం అన్నాడు విక్రమ్. శ్వేత, ఏంటిదంతా? నీకు ఈ రౌడీ ముందుగానే తెలుసా? అంటే నువ్వు కూడా మీ అన్నయ్య లాంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నావా? నా దగ్గర ఇలా సాఫ్ట్గా యాక్ట్ చేస్తున్నావా అడిగాడు అభిరామ్ సీరియస్గా. అభి, ఏంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నీ ఫ్రెండ్ నభి, అసలు ఆ రౌడీ ఎవడో కూడా నాకు తెలీదు. నా ఫోన్ 3 డేస్ బ్యాక్ అమృత పెళ్లిలో మిస్ అయ్యింది. ఎవరు నా ఫోన్ నుంచి ఈ రౌడీకి కాల్స్ చేశారో నాకు తెలీదు, కావాలని నన్ను ఇలా ఇరికిస్తున్నారు, ట్రస్ట్ మీ అభి అని శ్వేత ముసలి కన్నీరు కారుస్తోంది. శ్వేత అంతలాగా ఏడుస్తుంటే పాపం నిజంగానే శ్వేతకేమీ తెలియదేమో అని మనసులో అనుకుంటూ, శ్వేత డోంట్ క్రై, బాధపడకు, దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకుంటాను. చిన్న ఇంట్రగ్రేషనే కదా, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా చెప్పు, భయపడకు, నీ వైపు తప్పు లేకపోతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని శ్వేతతో మాట్లాడి విక్రమ్ దగ్గరికి వచ్చాడు అభిరామ్. విక్రమ్, నాకెందుకో శ్వేత ఈ పని చేయలేదు అనిపిస్తోంది. తనని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ డాడీ, వాళ్ళ అన్నయ్య, వీళ్ళిద్దరి బిహేవియర్ బాగోకపోయినా తన బిహేవియర్ చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. కావాలని చాలా రోజులు వాళ్ళందరికీ దూరంగా హాస్టల్లో చదువుకుంది అన్నాడు అభిరామ్. అభి, మేం డీప్గా పరిశీలిస్తాం కదా, నిజంగా శ్వేత నిరపరాధి అయితే భయపడాల్సిన అవసరం లేదు. తానే తప్పు గనక చేసి ఉంటే నా చేతుల్లో నుంచి తప్పించుకోలేదు. ఈరోజు సాక్ష్యాలు లేకపోవచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు పట్టుకుంటాను అన్నాడు విక్రమ్ శ్వేత వైపు అనుమానంగా చూస్తూ. ఇప్పుడు నేను శ్వేతని తీసుకువెళ్ళొచ్చా? తనని ఇంట్రాగేషన్ చేయడం అయిపోయింది కదా అన్నాడు అభిరామ్.
ప్రస్తుతానికి తీసుకువెళ్ళొచ్చు అభి. కానీ మేము ఎంక్వైరీకి ఎప్పుడు పిలిచినా దగ్గర ఉండి తీసుకురా, అణుతో సహా అంటూ శ్వేతని వాళ్ళతో పంపించాడు విక్రమ్. అభిరామ్ శ్వేతకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే అనన్య, చంద్రకాంత్ ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అంకుల్, అను, శ్వేత ఈ పని చేసి ఉండదు. మీరు ఇదంతా నమ్మద్దు అన్నాడు అభిరామ్. అభిరామ్ చెప్పిన దానికి నిశ్శబ్దమే సమాధానంగా ఉండిపోయారు అనన్య, చంద్రకాంత్. అభిరామ్, చంద్రకాంత్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారు. అను గార్డెన్లో రోసెస్ చాలా కలర్ఫుల్గా ఉండడంతో అక్కడే తిరుగుతూ వాటన్నిటినీ చూస్తోంది. శ్వేత అను దగ్గరికి వచ్చి, అను, నువ్వు నమ్ముతున్నావా ఇదంతా నేనే చేశానని, నీ కిడ్నాప్ వెనక నేనే ఉన్నానని అడిగింది శ్వేత. అయ్యో లేదు మేడం, మీరెందుకు అలా చేస్తారు? మీకు నాకు మధ్య ఏం శత్రుత్వం ఉంటుంది అంది అనన్య చిన్న నవ్వు నవ్వుతూ. ఇంకా నీకు అర్థం కాలేదు. అర్థం కాదు కూడా. ఎందుకు శత్రుత్వం లేదు మనిద్దరి మధ్య? అసలు శత్రుత్వం తీసుకొచ్చిందే నువ్వు. నీ వల్ల నేను పోలీస్ స్టేషన్లో ఆ లెవెల్లో కూర్చోవాల్సి వచ్చింది. అసలు నీ వల్లే ఇదంతా జరిగింది కోపంగా అంటోంది శ్వేత. శ్వేత మాటలు విని షాక్ అయిపోతూ ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? నేనేం చేశాను? అసలు నీతో నాకు పెద్ద పరిచయం కూడా లేదు అంది అనన్య. నువ్వేం చేశావా? చేసిందంతా చేశావు కదే, ఇంకా నేనేం చేశాను అని అడుగుతున్నావా? అంటే నా నోటితోనే నువ్వేం చేశావో చెప్పాలా అంది శ్వేత మరింత కోపంగా. ఏంటండి మీరు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు? అంటే పోలీస్ స్టేషన్లో చెప్పిందంతా నిజమేనా? మీరే ఆ రౌడీని నా మీదకి పంపించారా అని డౌట్గా శ్వేత వైపు చూస్తూ అడిగింది అనన్య. అవును, ఎస్, నేనే చేశాను. కానీ అదంతా నీ వల్లే చేశాను. నా దారికి అడ్డు రావడం వల్లే చేశాను అంటూ కోపంగా అంది శ్వేత. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీ దారికి అడ్డు రావడం ఏమిటి? అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. నీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలీదు. నీకు నాకు కొంచెం కూడా పరిచయం లేదు. ఏదో 2-3 టైమ్స్ ముఖ పరిచయం తప్ప ఏముంది మన మధ్య? నీ దారిలోకి నేను అడ్డు రావడం అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నా మీదకు రౌడీలను పంపించాల్సినంత అవసరం నీకేమిటి? అసలు నా మీద నీకు ఎందుకంత కోపం? ఒక అమ్మాయి అయ్యుండి మరొక అమ్మాయికి హాని చేయాలనుకుంటున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా అంది కోపంగా అనన్య. ఇంకా నువ్వేం చేశావో నీకు అర్థం కావట్లేదు. బ్రెయిన్లెస్ ఫెలోవి. ఏం అర్థం అవుతుందిలే, నేనే చెప్తాను నువ్వేం చేశావో. సరిగ్గా విను. నేను అభిని కాలేజ్ డేస్ నుంచి ఇష్టపడుతున్నాను. తనకి ప్రపోజ్ చేయాలని చాలాసార్లు ట్రై చేశాను. కానీ అభి నాతో ఒక్కసారి కూడా బయటికి రావడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. అమ్మాయిలకు ఆమడ దూరం ఉండే నా అభి నిన్ను చూసిన దగ్గర నుంచి నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎప్పుడు నీ గురించే మాట్లాడతాడు. నీకు చిన్న దెబ్బ తగిలినా సరే మీ ఇంటి చుట్టూ తిరుగుతాడు. నీకు క్లాసులు చెప్పడానికి ఆఫీస్లో టైం అడిగి మరీ ఇంటికి వచ్చేస్తున్నాడు. నిన్ను చూడక ముందు కాస్తైనా నాతో టైం స్పెండ్ చేసేవాడు. నిన్ను చూశాక అసలు ఆఫీస్కే రావడం మానేశాడు. మీ అమృతక్క పెళ్లిలో నేను నిలదీసి అడిగాను, నాకు అను అంటే ఇష్టం అని నాతోనే చెప్పాడు. నాకు ఆ మాట వింటుంటే నరాలు తెగిపోయినట్టు అనిపించింది. నేను అభిని 5 ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాను. నిన్న కాక మొన్న వచ్చి వాడిని నీ వైపుకు తిప్పుకున్నావు. నా కళ్ళ ముందే నా అభితో నువ్వు రాసుకు పూసుకు తిరుగుతుంటే తట్టుకోలేకపోయాను. ఆ రోజు నీకు గుర్తుందా? నీ డ్రెస్ చిరిగిపోతే నా అభి షర్ట్ వేసుకున్నావు నువ్వు. ఆ రౌడీ నీ దగ్గరికి వచ్చి షర్టే కదా అడిగాడు. వాడిని పంపించింది నేనే. అభి షర్టు వేసుకుంటేనే తట్టుకోలేకపోయిన నేను వాడిని నువ్వు ఏకంగా హత్తుకుని తిరుగుతూ ఉంటే ఎలా తట్టుకుంటాను? నాకు కాకుండా చేస్తున్న నీ మీద విపరీతమైన కోపం. నీకు వార్నింగ్ ఇవ్వాలని చాలాసార్లు ట్రై చేశాను. కానీ నువ్వు నాకు సింగిల్గా ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇంకొకసారి నా అభితో క్లోజ్గా బిహేవ్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంది శ్వేత చాలా కోపంగా. అను శ్వేత మాటలు విని, ఆహా, ఇప్పుడేంటి? నీకు నేను భయపడిపోవాలా? ఇంకొకసారి అబ్బి సార్తో క్లోజ్గా బిహేవ్ చేస్తే ఏం పీక్తావు? నువ్వు నాకు ఇదంతా చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పటి వరకు వేరు,
ఇక నుంచి వేరు. నా మీదకే రౌడీలను పంపిస్తావు కదే, నిన్ను కుళ్ళి కుళ్ళి చచ్చేలాగా చేస్తాను అంది అనన్య శ్వేత కన్నా ఎక్కువ కోపంగా. ఏంటే నోరెత్తి గట్టిగా అరుస్తున్నావు? ష్! సైలెంట్గా ఉండు. నోరెత్తి అరిచావంటే ఈసారి నీ మీదకి వచ్చే రౌడీలు పెట్టే హింస నువ్వు తట్టుకోలేవు. ఇప్పటికీ త్రిబుల్ హెరాస్మెంట్ ఉంటుంది. నోరు మూసుకొని పడి ఉండు అంది శ్వేత వార్నింగ్ ఇస్తున్నట్టు చూపుడు వేలు చూపిస్తూ. ఏంటే వేలు చూపిస్తున్నావు? వేలు విరిచేస్తాను అంటూ శ్వేత వేలు పట్టుకుని వెనక్కి విరిచింది అనన్య. నొప్పికి అరుస్తూ ఆ అని గింజుకుంటోంది శ్వేత. ఏంటే ఇంత చిన్నదానికే అంతలాగా అరుస్తున్నావు? ఇక పైన నేను పెట్టే టార్చర్ తట్టుకోవడం నీ వల్ల కాదు. ఇది శాంపిల్ మాత్రమే అంది అనన్య. శ్వేత అరుపులకు బయటికి వచ్చాడు అభిరామ్. వాట్ శ్వేత, ఏమైంది? వాట్ హ్యాపెన్ అడిగాడు అభిరామ్. నథింగ్ సార్, ఇక్కడ అన్ని రోజా మొక్కలు ఉన్నాయి కదా, ముళ్ళు గుచ్చుకొని అలా అరుస్తున్నారు. అంతే కదా మేడం అంది అనన్య శ్వేత వైపు చూసి వచ్చి రాణి నవ్వు నవ్వుతూ. అంతే అంతే అంది శ్వేత. పదండి సార్, ఇక్కడ బాగా ఎండగా ఉంది, మనం లోపలికి వెళ్దాం అంటూ శ్వేత చూస్తూ ఉండగానే అభిరామ్ చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్తోంది అనన్య. అనన్య అలా బిహేవ్ చేస్తుంటే అయోమయంగా చూస్తున్నాడు అభిరామ్. అనన్య బిహేవియర్కి ఒళ్ళు మండిపోతోంది శ్వేతకి. ఏంటి అను, నువ్వు చెప్పేది నిజమా? నిన్ను ఇంత హెరాస్మెంట్ చేసింది శ్వేత? అయితే ఈ విషయం అందరితో చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? పద, ఇప్పుడే దాని పని చెప్దాం అంది జున్ను కోపంగా. ఆగు జున్ను, ఒక్కసారి మీ అన్నయ్య గురించి కూడా ఆలోచించు. అభి సార్కి శ్వేత బెస్ట్ ఫ్రెండ్. మనం వెళ్ళి చెప్తే మహా అయితే తన ఫ్రెండ్ని వదులుకుంటారు, అంతేకాని తనకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వరు. తనకి బుద్ధి వచ్చేలాగా చేయాలి అంది అనన్య. నీ మొహం, అది ఒక పక్కన నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది, ఇంతకు మూడింతలు నేను హెరాస్మెంట్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తోంది. ఎందుకు వచ్చిన గొడవ? కనీసం విక్రమ్కైనా చెబుదాము, నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు అంది జున్ను. అబ్బా జున్ను, నీకు నేను అనవసరంగా చెప్పానేమో. ఇదంతా కేవలం మీ అన్నయ్య మీద ఇష్టంతో చేస్తోంది అది. నాకు ఒకటి అర్థం కావట్లేదు, అభిసార్కి నిజంగా నేనంటే అంత ఇష్టం ఉంటే నాతో చెప్పాలి కానీ శ్వేతతో చెప్పడమేమిటి? అదేమో మీ అన్నయ్య తనకి కాకుండా పోతున్నాడని నా మీద రెచ్చిపోతోంది. మీ అన్నయ్య గురించే కదా ఇదంతా చేసింది. ఇక నుంచి నిజంగా మీ అన్నయ్యకి దగ్గరవుతాను, అది చూసి కుళ్ళి కుళ్ళి అది చస్తుంది అంది అనన్య. ఇదేదో మా అన్నయ్యకి బెనిఫిట్గానే ఉందే, కాగల కార్యం గంధర్వులే చేస్తారు అంటారు కదా, అది ఇదేనేమో. శ్వేతకి బుద్ధి చెప్పాలని ఇది మా అన్నయ్యకు దగ్గరవుతుందిట. నీకు తెలియట్లేదను, దగ్గర అవ్వడం వరకే నీ పని. తర్వాత నువ్వు దూరం అవుదామన్నా మా అన్నయ్య నిన్ను అస్సలు వదిలిపెట్టడు. సరే కానీ ఏం చేస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ, సరే అయితే జాగ్రత్త, నువ్వు ఏం ప్లాన్ వేసినా నాకు కూడా చెప్పాలి, ఓకేనా అంది జున్ను. అను, జున్ను, ఇద్దరు కిందకి రండమ్మా, భోజనాలు పెట్టేశాను అని నర్మద పిలుపు వినిపించింది. వస్తున్నామమ్మా, 5 మినిట్స్ అంటూ జున్ను ఆన్సర్. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే దానికి ఒక కిక్ ఇస్తాను, దెబ్బకి దాని మొహం మాడిపోయిన చపాతీలాగా మారిపోతుంది. పదవే, సినిమా చూద్దువు గాని అంటూ జున్నుతో సహా కిందకి వస్తోంది అనన్య. అభిరామ్ పక్కనే కూర్చుని పోలీస్ స్టేషన్లో జరిగిన దానికి తనకి చాలా అవమానం జరిగినట్టు తట్టుకోలేక చాలా చాలా బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తోంది శ్వేత. ప్లీజ్ శ్వేత, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నిన్ను ఎవరు ఏమన్నారు? అయినా ఆ విక్రమ్ ఏదో చెప్తే నేను నమ్ముతానా? ఐ ట్రస్ట్ యూ శ్వేత అన్నాడు అభిరామ్ శ్వేత చెయ్యి పట్టుకుని. శ్వేత అనువైపు చూసి కావాలని అభిరామ్ చేతిని గట్టిగా పట్టుకుని యాక్ట్ చేస్తూ అనువైపు కనురెప్పలు ఎగరేస్తోంది. శ్వేత ఎక్స్ప్రెషన్స్ చూసి, ఓసి దీనమ్మమ్మో, దీని యాక్షను తప్పదు, నాకింకా నేను మహానటిని అయిపోతాను, లేకపోతే దీన్ని తట్టుకోవడం కష్టం అని జున్నుతో అంటూ ఉన్న చోటనే కూర్చుని కాలు పట్టుకుని అయ్ బాబోయ్ అమ్మో అని కాలు పట్టుకుని గట్టిగా అరుస్తోంది అను. అభిరామ్ పరుగున అనన్య దగ్గరికి వచ్చాడు. అను, ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? కంగారు పడుతూ అడిగాడు అభిరామ్. కాలు బెనికిందేమో సార్, చాలా నొప్పిగా ఉంది. అను, ఏంటి నీకంత తొందర? స్టెప్స్ దిగేటప్పుడు చిన్నగా దిగాలని కూడా తెలీదా? నొప్పిగా ఉందా? కాలు బెనికినట్టే ఉంది అను.
పాదం చేత్తో పట్టుకుని అటూ ఇటూ చిన్నగా కదుపుతూ అంటున్నాడు అభిరామ్. అబ్బా నొప్పి, అమ్మో అమ్మో నొప్పి సార్, నా వల్ల కావట్లేదు అని వీర లెవెల్లో యాక్ట్ చేస్తోంది అనన్య. ఉండు, ఆయిల్ తీసుకువస్తాను అంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఆయిల్ తీసుకువచ్చాడు అభిరామ్. ఏంటి సార్, ఇలా నేల మీదే ఉంచి ఆయిల్ రాస్తారా? ఎవరైనా నడిస్తే పడిపోతారు సార్. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెట్టండి అంది అనన్య చాలా బాధపడుతున్నట్టు ఫేస్ పెట్టి. ఓకే అను, రా అంటూ చిన్న పాపని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని తీసుకువెళ్తున్నాడు అభిరామ్. అభిరామ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది అనన్య. ఇదంతా చూసి శ్వేతకి ఒళ్ళు మండిపోతోంది. అభి, నేను నడిపించుకుని తీసుకువెళ్తాను కదా, ఇలా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అంది వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. షటప్ శ్వేత, తను నడవలేకపోతోంది, చూస్తున్నావు కదా అన్నాడు అభిరామ్ కోపంగా. అభిరామ్ మెడ చుట్టూ చేతులు వేసి అభిరామ్కి కనిపించకుండా అభిరామ్ వెనకాల వస్తున్న శ్వేతని చూసి కన్ను కొట్టింది అనన్య. అనన్య ఎక్స్ప్రెషన్ చూసి, వాట్ అంటే దీని కాలికి దెబ్బ తగలకుండానే ఇలా యాక్ట్ చేస్తుందా కావాలని? వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలా రెచ్చిపోతోంది? నా అభి దీనిని ఎత్తుకున్నాడు, ఇది వాడికి హత్తుకుంటోంది, షిట్ అని విసురుగా అభిరామ్ వెనకాలే నడుస్తోంది శ్వేత. అనుని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెట్టాడు. అభిరామ్ ఆయిల్ తీసుకుని మసాజ్ చేయడానికి వస్తున్నాడు. అభి, నువ్వేం మసాజ్ చేయక్కర్లేదు, తానే చేసుకుంటుంది, చేతులు బాగానే ఉన్నాయి కదా అంది శ్వేత. అవును సార్, నా చేతులు బాగానే ఉన్నాయి, నేనే మసాజ్ చేసుకుంటాను, నాకు ఇచ్చేయండి సార్. మీరు నా కాళ్ళు పట్టుకోవడం మీ ప్రెస్టేజ్కే ప్రాబ్లం. అయినా మీరేంటి, మీ లెవెల్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ నా కాళ్ళు మీరు పట్టుకుంటారా? వద్దులేండి, నా తిప్పలేవో నేను పడతాను. మీరు వెళ్ళండి సార్, నేను మందు రాసుకుంటాను. రాసుకున్నాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నడవలేను, చేతులు మందు వాసన వస్తాయి. అప్పుడు ఈ చేతులతో ఫుడ్ ఎలా తినాలి? ఇలాగే తినకుండా ఉండిపోతాను. పర్వాలేదులే సార్, నన్ను ఇలా వదిలేయండి, ఆయిల్ డబ్బా నా మొహాన పడేసి మీరు వెళ్ళండి సార్ అని పిచ్చ యాక్టింగ్ చేస్తోంది అనన్య. అనన్య మాటలు విని నవ్వుతూ, ఏంటను నువ్వు టీవీ సీరియల్స్ ఏమైనా ఎక్కువగా చూస్తావా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏం పర్వాలేదు, నేను మసాజ్ చేస్తాను అంటూ ఆయిల్ సీసా మూత తీస్తున్నాడు అభిరామ్. అభి, నువ్వెందుకు? నేను మసాజ్ చేస్తాను, ఇటివ్వు అంది శ్వేత. ఏంటి శ్వేత, నువ్వు మసాజ్ చేస్తావా? నీకేమీ ప్రాబ్లం లేదా అడిగాడు అభిరామ్. ఎందుట్లో ప్రాబ్లం ఏముంది, పర్వాలేదు, నేను చేస్తాను అంటూ ఆయిల్ సీసా తీసుకుంది శ్వేత. కోపంగా అనన్య వైపు చూస్తూ ఆయిల్ తీసి కాలికి రాస్తోంది. ఇదంతా చూస్తున్న జున్నుకి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోలేక పక్కకు వెళ్ళి పక్క నవ్వుతోంది. అబ్బబ్బబ్బబ్బా, అయ్ బాబోయ్, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అక్కడ కాదు, ఇటువైపు రాయి, సరిగ్గా రాయమ్మా. ఏమైనా వీక్నెస్ ఉందా ఏంటి నీకు? లేకపోతే 3 పూటలా తినట్లేదా? బలమే లేనట్లు పైపైన రాస్తున్నావేంటి అంది అనన్య. అభిరామ్ కొంచెం పక్కకు వెళ్ళడంతో శ్వేతకి మాత్రమే వినిపించేలాగా చిన్నగా మాట్లాడుతూ, యూ బ్లడీ, అసలు నీకు దెబ్బే తగలలేదు, కావాలని యాక్ట్ చేస్తున్నావు, నాకు తెలియదనుకుంటున్నావా అంది శ్వేత కోపంగా. అబ్బా, ఆహా, నీకు తెలిస్తే ఏం పీక్తావు? నీ చేత నా కాళ్ళు పట్టించుకున్నాను, ఇప్పటికైనా బుద్ధిగా ఉండు, నాతో పెట్టుకోకు, నీకు మామూలుగా ఉండదు, మడతడిపోద్ది అంది అనన్య. ఏం చేస్తావే? నేను ఉండగా అభిరామ్ని నీ దగ్గరికి కూడా రానివ్వను అంది శ్వేత. ఆహా, అవునా, ఇప్పుడే చూపిస్తాను ఉండు. అబ్బా, అమ్మో నొప్పి, అమ్మో బాబోయ్ అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది అనన్య. అనన్య అరుపులు విని గబగబా వచ్చాడు అభిరామ్. ఏంటి శ్వేత, నీకు అసలు బుద్ధి ఉందా? ఒక పక్క నొప్పిగా ఉందని ఏడుస్తుంటే ఇంకా గట్టిగా నొక్కి రాస్తే నొప్పి రాదా? అడ్డు తప్పుకో. నేను రాస్తాను అంటే మధ్యలోకి నువ్వు వచ్చి తనకి అలా నొప్పి కలిగేలా చేస్తున్నావు. ఆయిల్ ఇటువ్వు అన్నాడు అభిరామ్. లేదభి, నేను చాలా స్మూత్గానే రాశాను, తను కావాలని యాక్ట్ చేస్తోంది అంది శ్వేత. శ్వేత, మైండ్ యువర్ లాంగ్వేజ్. అలా ఏం పడితే అది మాట్లాడుకో. అను ఎంత రిజర్వ్డ్గా ఉంటుందో నాకు తెలుసు. తన కాలికి దెబ్బ తగిలినప్పుడు నేను ఎత్తుకుంటే వద్దు వద్దు అని గోల చేసేది. ఈరోజు తనంతట తానే నన్ను ఎత్తుకోండి సార్, నడవలేకపోతున్నాను అంది అంటే ఆలోచించు తనకెంత నొప్పిగా ఉందో అని శ్వేత మీద కేకలు వేసి ఆయిల్ తీసుకుని స్మూత్గా మసాజ్ చేస్తున్నాడు అభిరామ్.
అభిరామ్ చేత మసాజ్ చేయించుకుంటూ ఇప్పుడేమంటావు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ అనన్య శ్వేత వైపు చూస్తూ కన్ను కొడుతోంది. అనన్య ఎక్స్ప్రెషన్ చూసి శ్వేతకి విపరీతమైన కోపం వస్తోంది. కానీ చేసేదేమీ లేక కాలు గాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతోంది. ఈ రాక్షసికి బుద్ధి చెప్పాలని అభిసారికి అబద్ధాలు చెప్తున్నాను. పాపం ఆయన నా మీద చాలా నమ్మకం ఉంచుకున్నారు. నేను రిజర్వ్డ్గా ఉంటాను అంటున్నారు. యాక్ట్ చేస్తున్నానని తెలిస్తే బాబోయ్ వీడే చంపేస్తాడు, నన్ను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనుకుంటోంది అనన్య. చాలు సార్, పర్వాలేదు, నొప్పి తగ్గింది అంది అనన్య. షూర్, పర్వాలేదు కదా? బాగా నొప్పిగా ఉంటే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు సఫర్ అవ్వద్దు, ఓకేనా అన్నాడు అభిరామ్. ఓకే సార్, ఓకే అంది అనన్య వచ్చి రాణి నవ్వుతూ. భోజనానికి రండి, టైం అవుతోంది. అను కాలు మడతపడింది కాబట్టి తనకి ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తాను అంది నర్మద. ఓకే ఆంటీ, ఒకసారి కాలు నొప్పి తగ్గిందేమో చెక్ చేసుకుంటాను. తగ్గితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అందరితో కలిసి భోజనం చేయొచ్చు కదా అంటూ లేచి నుంచుని చిన్నగా నడుస్తున్నట్టు అటూ ఇటూ నడిచి, ఇట్స్ అమేజింగ్, నా కాలు నొప్పి తగ్గిపోయింది. అభి సార్ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. సార్ మీరు రియల్లీ గ్రేట్ సార్. ఎంత నొప్పి ఉందో తెలుసా సార్ ఇందాక. అబ్బా మీ చేతులు ఒక్కసారి చూడాలని ఉంది సార్ అంటూ అభిరామ్ చేతులు తన చేతుల్లోకి తీసుకుని, అబ్బా ఎంత మ్యాజిక్ ఉంది సార్ మీ చేతుల్లో, మీరు డాక్టర్ అవ్వాల్సింది సార్ అంటూ అటూ ఇటూ నడిచేస్తూ అభిరామ్ని కూడా తనతో పాటు నడిపిస్తూ కావాలని శ్వేతని రెచ్చగొడుతోంది అనన్య. అవునా, నా చేతిలో నిజంగా అంత మ్యాజిక్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వనో అని తన చేతుల్ని తానే చూసుకుంటున్నాడు అభిరామ్. నాకు ఆకలేస్తుంది సార్, భోజనం చేద్దామా అంది అనన్య అభిరామ్ మైండ్ డైవర్షన్ చేస్తూ. పదాను, అమ్మ ఆల్రెడీ వడ్డించేస్తోంది అన్నాడు అభిరామ్. అభి, అదేంటి తను వాళ్ళ ఇంటికి వెళ్ళదా? వాళ్ళ డాడీ కూడా ఇందాక ఎప్పుడో వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడే ఉంది అంది శ్వేత. ఓ అదా, నీకు చెప్పడం మర్చిపోయాను, సారీ శ్వేత. అను కొంచెం స్టడీస్లో వీక్గా ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేద్దామని వాళ్ళ డాడీ ఇక్కడే ఉంచుతున్నారు. వచ్చే 5 months వరకు ఇక్కడే ఉంటుంది అని చాలా క్యాజువల్గా చెప్పాడు అభిరామ్. వాట్, ఏం మాట్లాడుతున్నావు అభి? ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుందా? వాళ్ళమ్మ నాన్న ఒప్పుకున్నారా ఆశ్చర్యంగా అడుగుతోంది శ్వేత. శ్వేత, నువ్వేంటి అంత సర్ప్రైజ్గా మాట్లాడుతున్నావు? మాకు అంకుల్ వాళ్ళు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మాయి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఉంచారు. ఈ మాత్రం దానికే నువ్వు అవాక్ అయిపోయినట్టు బిహేవ్ చేస్తున్నావు అడిగాడు అభిరామ్. అది కాదు అభి, అంకుల్ ఆంటీ ఒప్పుకోవాలి కదా, అదే మీ మమ్మీ డాడీ అంది శ్వేత. మేడం, అందరినీ ఒప్పించే నేను ఇక్కడికి వచ్చాను. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, అందరూ వెళ్ళిపోతారు, కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటాను. రోజు నైట్ 2 hours అభి సార్ నాకు ట్యూషన్ చెప్తారు. ఇందులో మీకేమైనా ప్రాబ్లం ఉందా అంది అనన్య అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతూ. నాకే ప్రాబ్లం ఉంటుంది? నథింగ్ నథింగ్ నొక్కి నొక్కి కోపంగా అనన్య వైపు చూస్తూ మాట్లాడుతోంది శ్వేత. ఏంటి మేడం, మీ వాయిస్లో ఏదో తేడా, ఫిజికల్గా మీకు ఏదో ప్రాబ్లం ఉంది. ఐ థింక్ మీరు ఒకసారి డాక్టర్కి చూపించుకోండి అంది అనన్య. అబ్బా మీరంతా తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు భోజనం చేయండి అంది నర్మద. అబ్బబ్బబ్బబ్బబ్బా ఆంటీ, తింటే మీ చేతి వంట తినాలి, ఎంత బాగున్నాయి, సూపర్ అంటే సూపర్ అంటూ రొట్టెలు వేస్తూ మరీ నర్మద చేతి వంటని తింటోంది అనన్య. అనో, ఈరోజు సండే కాబట్టి అమ్మ వంట చేసింది, డైలీ మనలో ఎవరో ఒకరు వంట చేయాల్సిందే అన్నాడు అభిరామ్. దాందేముంది సార్, చేసేద్దాం, మీకు నేను హెల్ప్ చేస్తాను, నాకు మీరు హెల్ప్ చేయండి అంది అనన్య శ్వేత వైపు చూస్తూ. ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోతోంది శ్వేత. పిచ్చి పిచ్చిగా పచ్చగడ్డి తిన్నట్లు తింటోంది. మేడం, కొంచెం డీసెంట్గా తినండి, ఏంటి అలా తింటున్నారు అంది అనన్య. అభిరామ్ ఫోన్ పదే పదే మోగుతూ ఉండడంతో భోజనం దగ్గర నుంచి లేచి వెళ్తున్న అభిరామ్ చెయ్యి పట్టుకుని ఆపింది అనన్య. సార్, భోజనం దగ్గర నుంచి లేవకూడదు, మీరు కూర్చోండి, ఎంత ఇంపార్టెంట్ అయినా అలా లేవకూడదు సార్ అని చెయ్యి పట్టుకుని కూర్చోపెడుతూ అంది అనన్య. అనన్య చేతి స్పర్శకి హ్యాపీగా ఫీల్ అవుతూ అభిరామ్ పెదవుల మీద చిరునవ్వు. మళ్ళీ అభిరామ్ ఫోన్ మోగుతోంది. అమ్మా ఒకసారి చూడు, ఏదైనా ఇంపార్టెంట్ కాలేమో అన్నాడు అభిరామ్.
నర్మద కాల్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరండి? అమ్మా, నేను చంద్రకాంత్ని. ఆ, మీరా అన్నయ్య గారు, చెప్పండి. ఏమీ లేదు, ఒకసారి అభితో మాట్లాడాలమ్మా. ఒక నిమిషం ఉండండి అన్నయ్య గారు, ఇస్తున్నాను అంటూ అభిరామ్కి ఫోన్ అందించింది నర్మద. హాయ్ అంకుల్, చెప్పండి అన్నాడు అభిరామ్. ఏంటభి, బిజీగా ఉన్నావా? కొంచెం ఫ్రీగా ఉంటే 2 నిమిషాలు మాట్లాడొచ్చా అడిగాడు చంద్రకాంత్. బిజీ ఏమీ లేదంకుల్, భోజనం చేస్తున్నాను, చెప్పండి అన్నాడు అభిరామ్. అయ్యో అవునా, నువ్వు భోజనం కంప్లీట్ చేయవి, మళ్ళీ నేను కాల్ చేస్తాను అన్నాడు చంద్రకాంత్. ఆల్మోస్ట్ అయిపోయింది అంకుల్, ఏంటో చెప్పండి, పర్వాలేదు అన్నాడు అభిరామ్. ఏమీ లేదభి, చిన్న విషయంలో నీ హెల్ప్ కావాలి. మా బావమరిది వాళ్ళ అబ్బాయి చదువు మధ్యలోనే ఆగిపోయింది. మీ కాలేజీలో జాయిన్ చేద్దామనుకుంటున్నాము. చదువులో బాగా డల్గా ఉన్నాడు. అణుతో పాటు వీడికి కూడా ట్యూషన్ చెప్తావా, నీకు ఏ ఇబ్బంది లేకపోతే అడిగాడు చంద్రకాంత్. మీ బావమరిది వాళ్ళ అబ్బాయి అంటే ఎవరు? మనోజే కదా అన్నాడు అభిరామ్. అవునభి, అమృత పిల్లలో చూసావు కదా. ఓకే అంకుల్, నాకేమీ అభ్యంతరం లేదు. బాగా డల్ అంటున్నారు కదా, అతనికి కూడా స్పెషల్ కోచింగ్ ఇస్తాను. కాలేజీలో అడ్మిషన్ అవ్వకముందే త్వరగా జాయిన్ చేయండి. అనుకి ఈ రోజు నుంచి స్టడీస్ మొదలు పెడదామనుకుంటున్నాను. అతనిని కూడా రమ్మనండి, మా ఇంట్లో ఉంటాడు అన్నాడు అభిరామ్. అభి, మీ ఇంట్లో ఇప్పటికే మా అమ్మాయి ఉంది, వీడు కూడా అక్కడికి వస్తే మీకు ఇబ్బంది అవుతుందేమో, అప్ టు డౌన్ తిరుగుతాడులే అన్నాడు చంద్రకాంత్. పర్వాలేదు అంకుల్, పంపించండి. స్టడీస్లో బాగా డల్ అంటున్నారు కదా, నేను దగ్గర ఉండి కేరింగ్ తీసుకుంటాను. గెస్ట్ రూమ్స్ 2-3 ఉన్నాయి మా ఇంట్లో, మాకేమీ ప్రాబ్లం లేదు అన్నాడు అభిరామ్. సరే అభి, ఫస్ట్ వీడిని తీసుకువెళ్ళి కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తాను, తర్వాత మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంతకీ మా అను ఎలా ఉంది అడిగాడు చంద్రకాంత్. షీఈస్ ఫైన్ అంకుల్, భోజనం చేస్తోంది, మాట్లాడతారా అన్నాడు అభిరామ్. భోజనం చేస్తోంది కదా అభి, తర్వాత మాట్లాడతాను, మనోజ్ని డ్రాప్ చేయడానికి వస్తాను కదా అని చెప్పి కాల్ కట్ చేశాడు చంద్రకాంత్. ఏంటి సార్, మా డాడీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అడిగింది అనన్య. మీ బావ మనోజ్ గురించి. అతనిని కూడా ఇక్కడికి తీసుకువస్తున్నారు. చదువు మధ్యలోనే ఆగిపోయిందంట కదా, కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు ఈరోజు అన్నాడు అభిరామ్. అదేంటి అభి, వాళ్ళందరూ అసలు మీ ఇంటికి ఎందుకు రావాలి? ఎన్నెన్నో ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయి కదా, నిన్నెందుకు విసిగిస్తున్నారు? అయినా నువ్వు కూడా ఏంటభి, అడ్డమైన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని పోషించడానికి ఇదేమైనా ధర్మసత్రమా అంది శ్వేత అనన్య వైపు గుర్రుగా చూస్తూ. షటప్ శ్వేత, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఏదో తెలిసిన వాళ్ళం కదా అని హెల్ప్ అడిగారు. అనుకి ఎలాగో చెప్పాలి, తనతో పాటు అతనికి కూడా. ఇందులో నీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి? నాకు వచ్చిన చదువుని నలుగురికి నేర్పితే ఉపయోగపడుతుంది, నాకు లేని బాధ నీకేంటి అన్నాడు అభిరామ్ కోపంగా. అలా కాదు అభి, టైం వేస్ట్ అవుతుంది కదా, అట్లీస్ట్ వీళ్ళు ఫీజు కూడా ఇవ్వరు, ఫ్రీగా వస్తే ఏది వదులుకొని మధ్యతరగతి వాళ్ళు అంది శ్వేత అనన్య వైపు అదొక రకంగా చూస్తూ. శ్వేత, ఏమీ తెలియకుండా ఎందుకలా నోరు పడేసుకుంటున్నావు? అంకుల్ ఫీజు ఇవ్వలేదని నేను నీకు చెప్పానా? నేను వద్దు అంటున్నా వినకుండా 20,000 ఇచ్చారు, ఫోన్పే చేశారు నిన్న. వీళ్ళు బయట ఎక్కడ చదువుకున్నా అంతంత ఫీజులు అవ్వవు. ముందు వెనక ఆలోచించకుండా ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అన్నాడు అభిరామ్ కోపంగా శ్వేత వైపు చూస్తూ. తిక్క కుదిరిందా, బాగా అయ్యిందా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది అనన్య శ్వేతని చూస్తూ, తనకి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. నీ పని చెప్తానే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది శ్వేత. తొక్కలే, నువ్వేమీ పీకలేవు అని శ్వేతకి మాత్రమే వినిపించేలాగా చిన్నగా అంది అనన్య. సార్, ఒక్కసారి ఇది ట్రై చేయండి, ఎంత బాగుందో, యమ్మీగా ఉంది అంటూ తన ప్లేట్లో నుంచి ఒక ముద్ద తీసి అభిరామ్కి చూపిస్తూ అంది అనన్య. అనన్య అలా చూపిస్తూ ఉంటే అభిరామ్ ఆశ్చర్యంగా చూస్తూ, అను ఏంటి తన ఇంగిలి నాకు పెడుతోంది, ఇది నిజమేనా అనుకుంటూ చెయ్యి చాపాడు. మళ్ళీ మీ చెయ్యి ఎందుకు సార్, నోట్లో పెడతాను అంటూ శ్వేత చూస్తూ ఉండగానే తాను తింటున్న ప్లేట్లో నుంచి ఒక ముద్ద తీసి అభిరామ్ నోట్లో పెట్టింది అనన్య. ఎంతో ప్రేమగా అనన్య వైపు చూస్తున్నాడు అభిరామ్. బాగుంది కదా సార్, సో యమ్మీ. ఆంటీ, మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని నర్మదకి కాంప్లిమెంట్ ఇస్తూ అభిరామ్ వైపు చూసి, ఇంకొక ముద్ద పెట్టనా
అంది అనన్య శ్వేతని మరింత కవ్విస్తూ. అభిరామ్ నమ్మలేనట్టు అనన్య వైపు అలాగే చూస్తున్నాడు. శ్వేతకి ఒళ్ళు మండిపోతోంది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే. కోపం తట్టుకోలేక ఒక్కసారిగా బుల్షిట్ అని లేచింది. వాట్ హ్యాపెండ్ శ్వేత, ఏమైంది, ఎందుకలా అరిచావు అడిగాడు అభిరామ్ అయోమయంగా శ్వేత వైపు చూస్తూ. అభి, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్వేత. ఇదంతా ఏమీ అర్థం కానట్లు అలాగే చూస్తున్నాడు అభిరామ్. శ్వేత వెళ్ళగానే అభిరామ్కి దగ్గరగా కూర్చున్న అనన్య కాస్త దూరం జరిగి కూర్చుంది. చూసావా, నా దెబ్బకి అది పారిపోయింది, లేకపోతే నాతో పెట్టుకుంటుందా? ఈ రోజంతా నా గురించి మీ అన్నయ్య గురించి ఆలోచించి జుట్టు పట్టుకుని పీక్కుని చస్తుంది అంది అనన్య జున్నుకి మాత్రమే వినిపించేలాగా. ఆపవే బాబు, చస్తున్నాను నవ్వుని ఆపుకోలేక. మామూలుగా ఆడుకున్నావా నువ్వు దానితో? సైకో థ్రిల్లర్ మూవీ చూసినట్టు ఫీల్ అవుతోంది అది అంది జున్ను తెగ నవ్వుతూ. అనన్య జున్ను అలా నవ్వుకోవడం చూస్తూ ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళు అనుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు అభిరామ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.